ఖుషిగా హాయిగా ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. ప్రముఖుల మనోభావాలు మీ ముందుంచే ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com లో భాగంగా ఈ రోజు మనతో ఉన్నారు విప్లవ రచయిత వరవర్రావు గారు. నమస్కారం అండి. మీరు విరసాంలో ఒక సభ్యుడిగా ఉండి జాతి వివక్షతని కానివ్వండి, లేకపోతే అణగారిన బడుగు వర్గాలకు సంబంధించిన సమస్యలు మీదైన కలం బలంతో ప్రజల ముందుకు తీసుకొచ్చి ఒక ప్రపంచ స్థాయిలోనే తెలుగు వాళ్ళు గర్వించదగ్గ స్థాయిగా ఆ వ్యక్తిగా మిగిలారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే ప్రభుత్వ విధానాలు ఇవన్నీ మళ్లీ మిడివల్ స్టేజ్ లో ఉన్నటువంటి భూస్వామ్య విధానం మళ్లీ వస్తుందేమో అనిపిస్తుంది. సెజలు కానివ్వండి, బడా వ్యాపారవేత్తలకి భూములు పందేరం కానివ్వండి చూస్తుంటే మీరేమంటారు? మేము ఇప్పటికే దీన్ని సామ్రాజ్యవాద భూస్వామ్యం అనేటువంటి మాట వాడున్నాం. అయితే దీనికి నిజానికి పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదంగా మారేటువంటి క్రమంలో ఈ స్వభావం అబ్బుతుందనేటువంటి విషయాన్ని లెనిన్ తన పుస్తకంలో, అంటే సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశ అనే విషయంలో స్పష్టంగా చెప్పే ఉన్నాడు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చాలా ముందు చూపుతో చెప్పే ఉన్నాడు. అమెరికాలో ఫోర్డ్ కార్ల కంపెనీ ప్రారంభించినప్పుడు కార్లకు అవసరమైనవి ఏమిటి అని గమనించినప్పుడు ఇనుము కావాలి, కలప కావాలి అని గ్రహించి అటువంటిప్పుడు మైన్స్ను అడవులు కొంటే సరిపోతుంది కదా అని చాలా అడవి మైన్స్ కొనేశాడు. సామాన్యంగా అడవిని కొనేవాళ్ళు కానీ మైన్స్ కొనేవాళ్ళు కానీ కొనడం అనేది, లీజ్ తీసుకోవడం అనేది 100 ఎకరాలు తీసుకుంటే కలుపుకోవడం అనేది 1000 ఎకరాల దాకా చేస్తారు. ఎందుకంటే అడవి విషయంలో అది ఎవరికి కనిపించేది కాదు కాబట్టి. కనుక ఆ విధంగా కలుపుకొని ఆయన ఫోర్డ్ కంపెనీ తయారు చేశాడు. కనుక సామ్రాజ్యవాదం భూమిని ఆక్రమించేటువంటి, మామూలుగా మనం ఇంగ్లాండ్, ఫ్రాన్స్ల అనుభవాలతోటి భూస్వామ్యాన్ని రద్దు చేసి పెట్టుబడిదారీ విధానం వస్తుందనుకుంటాం. భూస్వామ్యాన్ని కలుపుకొని పెట్టుబడిదారీ విధానం రావడం అనేది 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో మనం స్పష్టంగా చూశాము. కాబట్టి ఇవాళ మీరు చాలా స్పష్టంగా, చాలా బాగా అసలు మీరు ప్రస్తావించడంలో, సమస్యలు తీసుకురావడంలోనే, ఆరంభంలోనే సెజ్లు రావడం అనేది ఒక మధ్యయుగాల నాటి భూస్వామ్యం వచ్చిందనే మాట మీరు ఏదైతే వాడారో, మేము నిజానికి తెలంగాణలో దేనికి వ్యతిరేకంగా, అంటే నైజాం నవాబు సర్ఫకాస్ పేరుతోటి ఒక 50 లక్షల ఎకరాల భూమి ఉండడాన్ని మేము వ్యతిరేకించాం, తీవ్రంగా ప్రతిఘటించాం. అది సాయుధ పోరాట స్థాయి దాకా తీసుకువెళ్లాం. అట్లాగే జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి ఒక 1,50,000 ఎకరాలు కలిగి ఉండడాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించాం. అట్లా ఎంతో మంది భూస్వాములు, మీరు అన్నట్టుగా మధ్యయుగాలను మరిపించే భూస్వామ్యం ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో ఉండేది. కానీ ఇవాళ మీకు సెజ్ల పేరుతో గాని, రకరకాల కంపెనీల పేరుతో గాని, పరిశ్రమల పేరుతో గాని ప్రభుత్వం ఏ భూమినైతే దారాదత్తం చేస్తూ ఉన్నదో అది చూస్తూ ఉంటే సర్ఫకాసులను, అప్పటి మధ్యయుగాల భూస్వామ్యాన్ని మరిపించే స్థితి ఉన్నది. తేడా అల్లా అవి ఆనాడు వీళ్ళ అనుభవానికి వచ్చేటువంటివిగా ఉండేటువంటివి. వాళ్ళు పన్నులు వసూలు చేసుకోవడం, వాళ్ళు సుఖపడడం, ఎక్కువ వాళ్ళు రేసుగుర్రాలు ఆడుకోవడానికి ఉపయోగించేవి. ఇవాళ మాత్రం ఇక్కడ వీళ్ళు దళారీలుగా వ్యవహరిస్తూ బహుళజాతి కంపెనీల కొరకు సేవ చేసే క్రమంలో మాత్రమే ఇక్కడ ఉండేటువంటి నయా భూస్వామ్యం అనేది ఉపయోగపడుతూ ఉన్నది. ఉదాహరణకు మీరు ఇప్పుడు విశాఖపట్నంలో ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయం వచ్చే విషయంలో చూసి ఉంటారు. మేమిస్తామంటే విశాఖపట్నంలో 1000 ఎకరాల స్థలం లేదు, మేము కడపలో ఇస్తామంటాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ముదిగొండలో ఇళ్ల స్థలాలకు ఇవ్వడానికి స్థలం లేదు, కానీ ఒక కంపెనీల కొరకు ఇవ్వడానికి మాత్రం వేలాది ఎకరాల భూమి లభిస్తూ ఉన్నది. ఇది వాటి స్థితి. కనుక సెజ్ల రూపంలో నయా భూస్వామ్యం ఉంది. దానికి అన్ని విధాలు 1857 మరిపించేటువంటి పరిస్థితి. 1857లో అక్కడ ఉండేటువంటి సంస్థానాలు, అక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి జరిగిన ఘర్షణ నుంచి నిజానికి సంస్థానాలన్నీ బ్రిటిష్ ఇండియాలో కలిసిపోయిన తర్వాత మళ్లీ 1950లో ఈ సంస్థానాలన్నీ కూడా, ప్రిన్సిలీ స్టేట్లన్నీ కూడా ఇండియన్ యూనియన్ లో జాయిన్ అయిన స్థితికి మళ్లీ వాళ్ళ సెజ్ల చట్టం వచ్చిన తర్వాత ఒక 500 సెజ్లు భారత రాజ్యాంగం వెలుపల ఉంటాయి. అంటే 500 సెజ్లో ఉండేటువంటి ప్రజల యొక్క సార్వభౌమత్వం అనేది కోల్పోతారు. అంటే మొదటిసారిగా ప్రజలు తమ సార్వభౌమత్వాన్ని కోల్పోయేటువంటి స్థితి కూడా మళ్లీ ఇవాళ వస్తున్నది. కనుక ఇవాళ పరిస్థితి ఈ మాటను నిజానికి క్లాసికల్ మార్క్సిస్ట్ లో సామ్రాజ్యవాద భూస్వామ్యం అనొచ్చునా, సామ్రాజ్యవాద జమీందారీ అనొచ్చునా అనే విషయం ఎట్లా ఉన్నా, ఎట్లాగైతే ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని, రష్యన్ సామ్రాజ్యవాదాన్ని కూడా వ్యతిరేకించిన రోజులలో వోడ్కా సామ్రాజ్యవాదం, కోకాకోలా సామ్రాజ్యవాదం అనే పేర్లు పెట్టారో, ఇవాళ కొత్తగా సామ్రాజ్యవాద భూస్వామ్యం అనే పేరు మేమైతే వాడుతూనే ఉన్నాం. ఈ సామ్రాజ్యవాదాన్ని నిర్మూలించి సమసమాజాన్ని నిర్మించడానికి మేధోపరమైన శక్తియుక్త వంచన లేకుండా మీరు కృషి చేస్తుంటే, అలాగే అడవుల్లో తుపాకులు పట్టుకుని సమసమాజ స్థాపన కోసం తన మాన ప్రాణాలని సర్వస్వం త్యాగం చేసి పోరాడుతున్న అన్నల్ని ఈ మధ్య కాలంలో ఎన్కౌంటర్లో విపరీతంగా హతమారుస్తున్నారు. అగ్రనాయకుల దగ్గర నుంచి సాధారణ వీళ్ల వరకు చాలా మంది హతమయ్యారు. ఉద్యమం రూపుమాసిపోయే స్థితిలో ఈ ప్రభుత్వ కాలంలో ఏర్పడింది కదా, దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఉద్యమం రూపుమాపోవడం అనేది నిజానికి ఉత్తర తెలంగాణలో, నల్లమలలో
కొంత సెట్ బ్యాక్ గురి అయిన వాస్తవమే. అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో విప్లవోద్యమం సెట్ బ్యాక్ గురి కావడం అనేది నిజానికి అది ఎన్నడూ పోయేటువంటిది కాదు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నాయకత్వమే విద్రోహానికి గురి చేసి విరమించింది. అయినా 15 సంవత్సరాల తర్వాత ఈ 15 సంవత్సరాలు ఈ పోరాటాన్ని విరమించి ఉండవలసింది కాదని భుజం మీద తుపాకీ మోసినటువంటి విప్లవకారుడు మళ్లీ నక్సల్బరీతోటి ఉత్తేజనం పొంది శ్రీకాకుళంలో పోరాటం ప్రారంభించాడు. శ్రీకాకుళంలోనైతే విప్లవోద్యమాన్ని 67 నుంచి 72 వరకు సాగినటువంటి ఉద్యమం. 72 అనేది నిజానికి చెప్పడమే తప్ప 70లో సత్యం కైలాసాలతోటి దాదాపు అయిపోయింది. ఒక రాజారామరెడ్డి అనేటువంటి విప్లవకారుడు మాత్రం మిగిలాడు. 72లో అతన్ని కూడా చంపేశారు. 72లో పూర్తిగా తుడిచిపెట్టేసి బూడిద చేసేసి అందులో ఫీనిక్స్ పక్షిలో నుంచి విప్లవోద్యమం వచ్చినట్టుగా 74లో మళ్లీ వచ్చింది. కానీ 74 నుంచి ఇవాటి వరకు కూడా విప్లవోద్యమం కొనసాగుతూనే ఉన్నది. కనుక శ్రీకాకుళం సెట్ బ్యాక్ తో పోల్చినప్పుడు ఇవాళ తెలంగాణలో అయినటువంటి నష్టం, నల్లమల్లో అయినటువంటి నష్టం కింద లెక్కే కాదు. ఎందుకంటే మళ్లీ విప్లవోద్యమం అట్లాగే ఈ వాటికి కూడా ఒరిస్సా ఆంధ్ర సరిహద్దుల్లో విప్లవోద్యమం నడుస్తున్నది. అయితే కొత్త పరిస్థితి ఏమిటంటే ఇవాళ ఎట్లాగైతే విప్లవోద్యమాన్ని అణిచేసేటువంటి క్రమంలో తెలంగాణలోనూ నల్లమలలో విజయం జరిగినట్టుగా కనిపిస్తూ ఉన్నది. కానీ ఎక్కడ మీరు ఆరంభంలో చెప్పినట్టుగా సామ్రాజ్యవాదం తన తీవ్రమైనటువంటి జోక్యాన్ని కలిగించుకో ప్రయత్నం చేస్తున్నదో అక్కడ విప్లవోద్యమం చాలా తీవ్రంగా ఉన్నది. అది ఇవాళ మీరు విశాఖపట్నంలో వాకపల్లి గిరిజనుల మీద దాడిని బట్టి గ్రహించవచ్చుంది. దానికి ఎందుకు 11 మంది స్త్రీలు అత్యాచారం చేసి తిరిగి వెళ్లారు? ఎందుకంటే దుబాయ్ కంపెనీకి అక్కడ అడవులను ఇవ్వదలుచుకున్నారు. అక్కడ తీవ్ర ప్రతిఘటన విప్లవోద్యమ నాయకత్వంలో, మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలో ఆదివాసుల నుంచి వస్తున్నది. కనుక ఆదివాసీ స్త్రీల మీద మనకి ఇది భారత కాలం నుంచి కూడా ఉన్నది ఏమిటంటే పాండవుల రాజ్యం కోల్పోయేటట్టు చేయాలంటే ద్రౌపదిని అవమానపరచాలి. అట్లా వాకపల్లి స్త్రీల మీద అత్యాచారం అనేది కేవలం విడిగా స్త్రీల మీద జరిగేటువంటి అత్యాచారం లాంటి సంఘటన కాదు. రాజ్యం ఏ సున్నితమైనటువంటి విషయం మీద దాడి చేస్తే మనం వీళ్లను నాశనం చేయగలుగుతాం అనే దృష్టితోటి వాకపల్లి. అట్లాగే ఇవాళ మీరు ఛత్తీస్గఢ్ లో చేస్తున్నారు. ఆ ఉదాహరణ ఇచ్చారు కూడా మీరు. ఇవాళ 2.5 సంవత్సరాలలో 750 మందిని సాల్వాజూడం పేరుతో చంపేశారు. తీవ్రమైన దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదాన్ని ప్రతిఘటించారు. అయినా దాడులు జరుగుతూనే ఉన్నవి. కానీ ఇవాళ స్థితి ఏమిటి? అక్కడ ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి న్యాయము, సంస్కృతి, విద్య, వ్యవసాయము ఈ రంగాలలో మేము ప్రభుత్వం యొక్క ఎన్నికలను బహిష్కరించి, ప్రభుత్వం యొక్క పన్నులను వ్యతిరేకించి మేము మా రాజ్యాన్ని మేము పరిపాలించుకుంటామని ఆదివాసులు ప్రకటిస్తున్నారు. దీని నేపథ్యం ఏమిటి? ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, ఈ బయల జిల్లాలో, ఈ బస్తర్ జిల్లాలో బయలుదిల్లా కంపెనీ ఒక్కటి మాత్రమే 30 ఏళ్ల కిందలో ఏర్పడ్డది. జపాన్కు ఐరన్ ఓర్ తీసుకుపోయేటువంటి కంపెనీ. 25 సంవత్సరాల కింద అక్కడ సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు అంటే బయలుదిల్లా తర్వాత ఒక్క బహుళ జాతి కంపెనీ కూడా ఛత్తీస్గఢ్ లో ప్రవేశించలేకపోయింది. ఈ విషయాన్ని ఎవరు అక్కడ ఛత్తీస్గఢ్ లో హింసలు చర్చ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం లేదు. ఏమిటి ఛత్తీస్గఢ్ లో మౌలికంగా జరుగుతున్న పోరాట రూపాల గురించి చర్చిస్తున్నది తప్ప పోరాటం ఎందుకు జరుగుతున్నది ఛత్తీస్గఢ్ లో, ఎందుకు పోరాటం జరుగుతున్నది, ఎందుకు ఇంత తీవ్ర అణచివేత జరుగుతున్నదంటే అక్కడ మాత్రమే బహుశా మైదాన ప్రాంతాల్లో ఉండే మనం ఎవరూ చేయలేనటువంటి పనిని ఛత్తీస్గఢ్ లో ఉండేటువంటి ఆదివాసులు ఇక్కడ మేము బహుళజాతి కంపెనీలను రానివ్వము, ఇక్కడ మా సార్వభౌమత్వాన్ని మేము కోల్పోదలుచుకోలేదు, ఇక్కడ మేము ప్రతిఘటిస్తాం. న్యాయంగా వాళ్ళ అదృష్టవంతులు అనుకోవాలి. బాబా ఆమ్టే లాంటి వాళ్ళు, బాబా ఆమ్టే కొడుకులు ప్రకాశ్ ఆమ్టే లాంటి వాళ్ళు, లేదా బీడీ శర్మ లాంటి వాళ్ళు, అంటే ఎవరైతే దేశభక్తిగా ప్రజాస్వామ్యవాదులైన గాంధేయవాదులు కూడా ఈ బహుళజాతి కంపెనీలను రానియొద్దనేటువంటి విషయంలో అక్కడ ఉండేటువంటి విప్లవకారులతో ఉన్నారు. ఇది ఒక రకంగా పాఠం కూడా అనేది. ఇవాళ ఒక రకంగా ఇంత నష్టపడి ఉండేటువంటి విప్లవోద్యమానికి ఇంకోవైపు నుంచి కొన్ని శక్తులు కలిసి వస్తున్నవి. దేశభక్తులైనటువంటి శక్తులు కలిసి వస్తున్నాయి, జాతులు విముక్తి కోరుకున్నటువంటి శక్తులు కలిసి వస్తున్నవి. అది ఛత్తీస్గఢ్ కావచ్చు, అది జార్ఖండ్ కావచ్చు, అది ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, అది కశ్మీర్ కావచ్చు. జాతుల విముక్తి కలిసేటువంటి జాతులు కలిసి వస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి శక్తులు కలిసి వస్తూ ఉన్నాయి. నర్మదా బచావో లాంటి ఆందోళనలు కలిసి వస్తున్నాయి. అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు కలిసి వస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వ్యక్తులు. వీళ్ళెవరు కమ్యూనిస్టులు కాదు. వీపీ సింగ్ వాళ్ళు ఏమంటున్నాడు, నాకు ఇవాళ 27 ఏళ్ల వయస్సుంటే నేను మావోయిస్ట్ అయ్యేవాడు అంటున్నాడు. అంటే ఎవరెవరైతే ఈ దేశంలో లిబరల్ ప్రజాస్వామ్యమైనా ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ దేశంలో దేశభక్తులుగా ఉండి ప్రజా సార్వభౌమత్వం కోల్పోవద్దు అనుకుంటున్నారో, ఎవరెవరైతే ఈ దేశాన్ని అమ్ముడుపోవద్దు అనుకుంటున్నారో వాళ్ళందరూ సామ్రాజ్యవాదానికి రాజీ లేకుండా ప్రతిఘటిస్తూ పోరాడుతున్నటువంటి విప్లవోద్యమం వైపే చూస్తున్నారు. ఆ విప్లవోద్యమాన్ని దేశంలో ఇవాళ నాయకత్వం వహిస్తున్నటువంటిది మావోయిస్ట్ పార్టీ. కనుక ఉద్యమం నష్టాలు పొందడం అనేటువంటిది అందుకే చాలా సందర్భాలు చెప్తున్నట్టే ఇది చార్లెస్ డికెన్స్ 2 మహానగరాల్లో వర్ణించిన నాటి స్థితి. ఇది చాలా చెడ్డ రోజులు, అట్లాగే చాలా మంచి రోజులు కూడా. చెడ్డ రోజులు ఏమిటంటే విప్లవోద్యమం చాలా నష్టానికి గురి అవుతున్న దశ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తేనైతే చాలా నష్టపడ్డది. కానీ ఇంకోవైపు చూస్తే ఇవాళ విప్లవకారులు ఒక వర్గ పోరాటంతో ప్రారంభమైనటువంటి విప్లవకారులకు దేశభక్తులు, ప్రజాస్వామ్యవాదులు, జాతులు తమ ఉనికి కోసం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం కొరకు ఎవరెవరు జెన్యున్ గా ఎంపీలు దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ ఇటువైపే చూసే స్థితి. ఎందుకంటే పార్లమెంటరీ పార్టీలన్నీ కూడా మొత్తం సర్కిల్ కంప్లీట్ అయిపోయింది. అది మీరు యూపీఏ అనండి, ఎన్డీఏ అనండి, మొత్తం సర్కిల్ కంప్లీట్ అయిపోయింది. కాంగ్రెస్ నాయకత్వం అనండి, బీజేపీ అనండి, మొత్తంగా సామ్రాజ్యవాద ప్రపంచీకరణ అమలు చేసే విషయంలో వాళ్ళు అటువైపే సేవకులు అనేది. విచిత్రం ఏంటంటే గోవిందాచార్య చెప్పాడు నేను కాంగ్రెస్ ను బీజేపీని కలిసిపోమని ఆర్ఎస్ఎస్ చెప్తూ ఉన్నది, ఈ విషయంలో మీరేమంటారు అని. నాకేం అభ్యంతరం కనిపించలేదు, ఎందుకంటే ఇద్దరు యుఎస్ కు అమెరికాకు సేవలు చేస్తున్న వాళ్ళే కదా అన్నాడు ఆయన గోవిందాచార్య.
అంటే నేనెంత హార్డ్ నక్సలైట్ భావాలు గలవాడినా ఆయన అంత హార్డ్ ఆర్ఎస్ఎస్ భావాలు గలవాడు. ఆయన ఏమంటున్నాడంటే అమెరికా సామ్రాజ్యానికి ఊడిగం చేసి